తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుకొలను గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు సబ్బితి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు హాజరయ్యారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలని కృషి చేసిన ఒకే ఒక్క నాయకుడు జగన్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు నాని శంకరం, సొసైటీ మాజీ అధ్యక్షుడు గోపిశెట్టి సత్యనారాయణ, గుమ్మల్లా విజయ్ కుమార్, మానుకొండ మోషే, విపత్తి సురేష్, పిట్టా అశోక్, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన సుదీర్ఘమైనటువంటి 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు రైతు కళ్ళల్లో కన్నీళ్లను చూశాడు. వివిధ పంటలు పండించే రైతుల్ని ఆయన ఓదార్చాడు. అలాగే ఆటో సోదరులతో మాట్లాడటం జరిగింది, అక్క చెల్లెమ్మలతో మాట్లాడటం జరిగింది, విద్యార్థులు చదువుల గురించి మాట్లాడటం జరిగింది. ఆయన నడకలో ఎన్నోటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకుని ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే కొన్ని పథకాలు ఏదైతే మనం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టామో ఆ పథకాలన్నీ కూడా అమలు పరిచే విధంగా, ఆ పథకాలు మీకు చేరే విధంగా, మీ ముంగిటికే చేరే విధంగా మీరందరూ చూశారు. గత ప్రభుత్వంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ప్రజల వద్దకే పాలనని చెప్పడం చూసాం. కానీ ప్రజల ముంగిటే ఇవాళ అధికారులను తీసుకొచ్చి ప్రజా పాలన, ప్రజారంజక పాలననే చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు ఉన్నారనే ధైర్యాన్ని నమ్ముకున్నాడు తప్ప, కార్యకర్త లేనిదే నేను లేననే మాటనే ఆయన గుర్తుపెట్టుకున్నాడు తప్ప, గుంపులుగా కూటమి వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిసి లేకపోతే నేను ఓడిపోతాననే భయాన్ని కలిగించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మీ అందరి ప్రతి పేరున ప్రతి ఒక్కరి ఆయన దృష్టిలో పెట్టుకునే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలం. మీ అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మళ్ళీ జనరంజకన పాలన కావాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. మనం అందరం కలిసికట్టుగా మన అందరం ఒకే నిర్ణయంతోని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము మనందరం కూడా ఆయన అష్టైశ్వర్యాలతో, కుటుంబంతో అష్టైశ్వర్యాలతో తొలదొగాలని, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మనందరి దీవెనలతో మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రంలో జనరంజక పాలన జరపాలని మీ అందరి తరపున కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన షేక్ ఖాదర్ బాషా, షేక్ కమల్ సాహెబ్, విజయవాడ సుందరనగర్ కు చెందిన షేక్ సలీం, షేక్ రబ్బానీ అనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18వ తేదీన 13 ఏళ్ల బాలికను రైల్వే స్టేషన్ నుంచి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి 3 నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు.
బాపట్ల జిల్లా చీరాలలోని విజయనగర్ కాలనీ వద్ద పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులకు ఉపయోగిస్తున్న భారీ మొబైల్ క్రేన్ ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇంజన్ భాగం పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ పూర్ణ మార్కెట్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆకస్మికంగా చెలరేగిన మంటల వలన మార్కెట్ లో ఉన్న 6 పూజ సామాగ్రి షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు దారితీసిన పరిస్థితులను స్థానికులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని పిలుపు. విద్యా వైజ్ఞానిక ఆవిష్కరణలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు దేశ పురోభివృద్ధికి దోహదపడతాయి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో విషాదం. అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన 3 యువకులు మృతి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.